నమస్తే మేడం. నమస్తే అమ్మా. రీసెంట్ గా కవిత గారు వ్యాఖ్యలు చేశారు కదండి, టీఆర్ఎస్ మీద. టీఆర్ఎస్ అయింది టీఆర్ఎస్ నుంచి అని. మీ స్పందన ఏంటి? మామూలుగా ఒక మహిళగా తనని గౌరవిద్దాము. ఒక రాజకీయ నాయకురాలుగా ఒక మహిళ ఎదుగుతుందంటే ఎవరమైనా సపోర్ట్ చేయొచ్చు ఎవరైనా, కానీ రాజకీయ పరంగా వచ్చినప్పుడు మాత్రం వ్యత్యాసాలు కానీ వాళ్ళు చేసినటువంటి గతంలో చేసినటువంటి అన్ని డీటెయిల్స్ అయితే మనం అందరము దాని గురించి చర్చ చేస్తాం కదా. గత 10 ఏళ్ళు యాదరాని తెలంగాణ ప్రజలు, గత 10 ఏళ్ళు మహిళలు జ్ఞాపకం రానటువంటి కవిత ఇప్పుడు తనకు ఆపదొచ్చింది, తనకు బాధ వచ్చింది, కష్టం అంటే ఎట్లుంటుందో అని చూస్తున్నటువంటి కవితకి ఈరోజు తెలంగాణ ప్రజలు గుర్తొచ్చిండ్రు, ఈరోజు బీసీలు గుర్తొచ్చారు, ఈరోజు దళితులు గుర్తొచ్చారు, అందరు గుర్తొచ్చారు. బీసీల కోసం కొట్లాడినా నేను అని అసెంబ్లీలో చెప్పింది. మరి వాళ్ళ నాయన కూడా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండే. నాకు ఇయ్యలేడు అవకాశం అనే అబద్ధాల మాటల కన్నా ఎక్కువగా నేనేమంటున్నా, ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదని బయటకు వచ్చినావు. అప్పుడు కూడా అవకాశం తీసుకొని బయటికి రావాల్సింది నువ్వు. ఇంకా అధికారం ఉండే, అంగబలం ఉండే, అర్ధబలం ఉండే, ఆర్థిక బలం ఉండే, అన్ని బలాలున్న నువ్వు పదవులున్నంత కాలం అక్కడ జెండా మోసి పదవులున్నంత కాలం అక్కడ చక్కగా ఉండి ఇప్పుడు సడన్గా గుర్తొచ్చిందని ఇప్పుడు మళ్ళీ తన రాజకీయంలో ఏలాలి అయిపోయింది. అక్కడ కథమైపోయింది, కేలు కథమైంది, దుకాణం బంద్ అయింది. కానీ మళ్ళీ తెలంగాణలో మళ్ళీ దళితులు గుర్తొచ్చారు, మళ్ళీ పేద ప్రజలు గుర్తొచ్చారు, మళ్ళీ రాజకీయం గుర్తొచ్చింది. ఏ రోజన్నా ఒక రోజు నేను శక్తిగా ఎదిగి వస్తాను అని. అఫ్కోర్స్ ఎదగడానికి ఎవరు ఏమన్నారు, కానీ తెలంగాణ ప్రజలు అమాయకులు అయిండొచ్చు, కానీ చూస్తున్నారు కదా గత 10 ఏళ్ళుగా జరిగినాయి మీరు చేసినటువంటివి. కవిత ఈరోజు నేను ఎక్కడ కూడా లాబింగ్లు చేయలేదు, నాకెక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు అంటున్నారు. బంజారాహిల్స్లో జూబ్లీహిల్స్లో కట్టుకున్న భవనం ఎక్కడిది, లేకపోతే బుర్జు ఖలీఫాలో ఉన్నటువంటి ఫ్లాట్ ఎక్కడిది, ఆమె చేతిలో ఉన్నటువంటి 20 లక్షల వాచులు ఎక్కడివి, ఆమె సంపాదన మీదే వచ్చిందా, ఆమె భర్త ఏ రకంగా వ్యాపారం చేసి సంపాదించిండో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. గతంలో నీ పెళ్లికి డబ్బు లేదని మీ నాయన ఒకళ్ళ దగ్గర అడుక్కొని మరీ పెళ్లి చేసినటువంటి నీ వ్యవహారము ఈరోజు లక్షల కోట్లకి ఎగపాకేసి ఈరోజు ఏం లేదు అని అంటే అబద్ధాలు తెలంగాణ ప్రజలు నమ్మరా. నువ్వు ఒక రాజకీయ నాయకులుగా ఎదుగుతా అని అంటున్నావు, పెద్ద శక్తిగా వస్తాడు. ఆ శక్తిగా రావాలి, రాజకీయ నాయకురాలుగా పెద్ద స్థాయిలో ఎదగాలి, ఒక ముఖ్యమంత్రి అయితే అంటున్నావు. మరి అంత పెద్ద శక్తిగా ఎదగాలంటే అన్నిటికన్నా ముఖ్యం విటమిన్ ఎం. అది ఎక్కడి నుంచి వచ్చింది దగ్గర? ఇప్పుడు అంత పెద్ద స్థాయికి వెళ్ళాలి అని అంటే కార్యకర్తలు పనిచేయాలన్నా, రేపు పొద్దున 10 ఏళ్ళు నువ్వు రాజకీయంగా గట్టిగా పనిచేయాలన్నా డబ్బు కావాలి. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది దగ్గర? పెట్టాలి కదా. ఒక పార్టీ పెట్టాలంటే ఎంత వ్యవస్థ పనిచేయాలి, ఆ వ్యవస్థ కూడుకున్నది మూలం ఆర్థిక బలం. ఆర్థిక మూలాలు లేకపోతే ఎక్కడి నుంచి నువ్వు చేస్తావు అంటే నేను ఆమెను కించపరుచున్నాను, ఆమెను అంటున్నాను కాదు. గత 10 ఏళ్ళు తెలంగాణ ప్రజల అవస్థలు ఉన్నప్పుడు నువ్వు నిద్రపోయినావు. తెలంగాణ ప్రజలు మేల్కొనే లోపల నీకు అధికారం పోయింది, ఇప్పుడు మళ్ళీ ప్రజల్ని నిద్రపోయించాలనే. అవన్నీ నడవవు. నువ్వు ఎంత సెంటిమెంటు, ఎంత ఏడ్చినా, ఎంత ఒట్లు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినా, నీ పిల్లల మీద ఒట్లు పెట్టినా, ఆస్తి పంపకాలలో కాదు, నాకు ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చినా అని అంటుంది. ఇది నిన్న అక్కడ అవకాశం తీసుకొని 45 నిమిషాలు శాసన మండలిని సమయాన్ని వృధా చేసినటువంటి కవిత గారికి నేను అడుగుతున్నా, ఇదే నువ్వు బయట చెప్పుకోవాలి, నువ్వు 10 ఏళ్ల కింద చెప్పుకోవాలి. తెలంగాణ పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినప్పుడు చెప్పాలి, ఆడపిల్లలు మానభంగానికి గురై చచ్చిపోయినప్పుడు చెప్పాలి, లేదా ఆర్టీసీ ఉద్యోగస్తులు మహిళల్ని నడి రోడ్డు మీద వస్త్రాలను పీకేసి మహిళల ఆడవాళ్ళ చీరల్ని లాగేసి ఇదే ట్యాంక్ బండి మీద రక్తం చిందినటువంటి సమయంలో నువ్వు బయటకు వచ్చి ఉండాలి. అదే సింగరేణి కాలనీలో 6 ఏళ్ల పిల్లకి మానభంగం చేసి చంపేసినప్పుడు నువ్వు బయటకు వచ్చి ఉండాలి. 9 నెలల పిల్లని వరంగల్లో మానభంగం చేసి చంపినప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడి ఉండాలి. అప్పుడు ఎప్పుడూ మాట్లాడండి, అప్పుడు పార్టీ తీయగా కనబడింది. ఇప్పుడు పార్టీలో వ్యత్యాసం రాగానే తెలంగాణ ప్రజలు యాదొచ్చిండ్రా. మళ్ళీ నేను తెలంగాణ ప్రజలు నిన్ను నెత్తిలో పెట్టుకోవాలన్నా, నేను ఎదుకోవడానికి అడ్డం మేము ఎవరం కూడా కాము, కానీ చెప్పుతున్న మాటల్లో వ్యత్యాసం ఉంది. నిజాయితీ ఉన్న మాటలు కావు అవి. నిజాయితీ గుండెల నుంచి రావాలి, గొంతులో నుంచి వచ్చినటువంటి ఏడుపు. ఈరోజు నువ్వు అదే పార్టీలో ఉండి ఇంత అవినీతి జరుగుతుంటే కూడా ఆనకట్టేయలేవు, బయటకు వచ్చి చెప్పలేవు అని అంటే ఎంతవరకు ఇది సమంజసం చెప్పండి? బయటకు వచ్చేసాక చెప్తున్నారు. అంతా అయిపోయింది. ఇప్పుడు అంతా అయిపోయినాక ఇప్పుడు చెప్తున్నావు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు? నువ్వు నిజంగానే తెలంగాణ ప్రజల మీద, చనిపోయినటువంటి 1200 మంది మీద, ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళ మీద నీకు మమకారం ఉండింటే నువ్వు ఆ రోజే గట్టిగా నేను ఉద్యమంలో పాల్గొన్నా, నేను ఉద్యమ నాయకురాల్ని, బతుకమ్మ ఆడినా, బీసీల గురించి పోరాటం చేసిన అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకురాలుగా మళ్ళీ ఎదగాలని మళ్ళీ మొదలు పెట్టినావు. అప్పుడు ఒకసారి తెలంగాణ ప్రజలు నమ్మి
మోసపోయాను. మళ్ళీ వచ్చిన డ్రామా చేయడానికి. ఈ డ్రామాకి నమ్మేటోళ్ళు ఎవ్వరు లేరు తల్లి. కేటీఆర్ మళ్ళీ వ్యాఖ్యలు చేశారు కదండి, రాహుల్ గాంధీని అన్నారు. మరి దానిపై ఏమంటారండి? సీఎం రేవంత్ రెడ్డిని కాదు అనాల్సింది, ఎన్నుకున్న రాహుల్ గాంధీని అనాలి అని చెప్పేసి అన్నారు. అంటే 4 అడుగులు ముందుకేసి వెధవ దిక్కుమాలినోడు, పనికి మాలినోడు, ఒంటిలో రక్తం ఉందో లేదో వాడికి తెలంగాణ సొమ్ము తింటున్నాడు. ఈరోజు తెలంగాణ ప్రజలకు, ఈరోజు 4 కోట్ల మంది ప్రజలకి మీ నాయన ముఖ్యమంత్రిగా, నువ్వు మంత్రిగా 10 ఏళ్ళు ఉండడానికి కర్త కర్మ క్రియ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాబట్టి నువ్వు ఒక నాయకుడిగైనావు, నువ్వు ఒక మంత్రిగా అయినావు. అది ఇవ్వకపోయినంటే ఏనో చిప్పలు మా విహెచ్ హనుమంతరావు గారు బాగా చెప్తారు. నాంపల్లి దర్గా ముంగల అమ్మాదే అని అడుక్కుంటుంటివి, లేకపోతే మీ కుటుంబ సమేతంగా నువ్వు చిప్పలతో మీ సంపాదించిన పైసలతో బతుకుతుంది. అట్లాంటిది ఈరోజు మంత్రిగా, ఎమ్మెల్యేగా కోట్లాది రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకుంటున్నావు. నువ్వు ఇంత దోపిడీ చేసినావు. దీనికి ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా ఉంటావా? నువ్వు కాళ్ళు కడుక్కొని నెత్తి మీద చల్లుకున్న రాహుల్ గాంధీ గారిది, లేదా సాక్షాంగ దండ ప్రణామాలు పెట్టినా, లేదా కాళ్ళు లేకపోతే తీర్థంలాగా తీసుకున్నా కూడా నీ పాపానికి లేదంటే ప్రాయశ్చిత్తం లభించదు. అట్లాంటిది నువ్వు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని నీలాగా అవకాశం కోసం ఎదురు చూసినాడు రాహుల్ గాంధీ ఏమాత్రం కాదు. 2 సార్లు అవకాశం తన దగ్గరికి, తన కాళ్ళ దగ్గరకు వస్తే కూడా, దేశ ప్రధాని అవకాశం వస్తే కూడా, ఎవరన్నా ప్రపంచంలో ఒక రాజకీయ నాయకుడు తన ఇంట్లో ప్రధాని అయ్యే అవకాశం ఉంటే కూడా అవకాశాన్ని వదులుకున్నటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో రాహుల్ గాంధీ అనుకుంటాను. అలాంటి వ్యక్తిని పెట్టుకొని ఆయన ఏ మోసాలలో లేడు, ఏ చెడ్డ పనులలో లేడు, ఏ తప్పుడు పనులలో లేడు, ఏ అవినీతిల్లో లేడు. ఆయనను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోరు. ఎందుకు ఆయన మీద అంటున్నాడంటే, కసితోని రాహుల్ గాంధీ వచ్చిండ్రు, సోనియా గాంధీ వచ్చింది, ప్రియాంక గాంధీ వచ్చింది, ఖర్గే గారు వచ్చిండ్రు, అందరు ప్రచారం చేసిండ్రు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ కసి అంతా మేము అధికారం కోల్పోయినాం కాబట్టి అనే కసి తప్పించి, నిజంగా తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ మమకారం ఉంటే మొన్ననే కదా అధికారంలోకి పోగొట్టుకున్నారు. 8.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మీ బతుకుకు అంత నిజంగానే మా మీద కానీ తెలంగాణ ప్రజలకు ఏమన్నా పథకాలు అందాలని నిజంగా అనుకుంటే ఫస్ట్ మీ నాయననే ఉరి తీయాలి. నువ్వు రాహుల్ గాంధీని ఉరి తీయడం కాదు, మా తెలంగాణ ప్రజల్ని 4 కోట్ల మందిని నమ్మించి రాష్ట్ర సంపదను దోచిపెట్టినవు. 8.5 లక్షల కోట్ల అప్పు చేసినావు. 16 మంది ముఖ్యమంత్రులు కలిసి 72,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు ఒక్కడివే వచ్చి అయ్యా నువ్వు నేను ఇద్దరం కలిసి దోపిడీ చేస్తే 8.5 లక్షల కోట్ల అప్పు అయింది. నీకు ఉరేసి నేను ఉరేసుకొని చచ్చిపోతా నాయనా అని నువ్వు అనాల్సింది పోయి రాహుల్ గాంధీకి ఉరేస్తావు. నువ్వు చేసిన పాపాలకే నెలకు 6,500 వడ్డీలు కడుతోంది ఈరోజు మా ప్రభుత్వం. ఒకవేళ ఆ బాకీలు పెట్టకపోయిందంటే తెలంగాణ ఈరోజు శస్యశ్యామలంగా ఉండేది, ఇంకా డెవలప్ అయ్యేది. ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేరేవి. ఇచ్చిన పనులన్నీ కన్నా ఎక్కువగా 100% అమలు చేయడానికి అవకాశం ఉంటుండే. ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టుకొని ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తోంది. 1వ తారీఖు జీతాలు దిక్కులేవు. లాభాలతో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినావు. లాభాలతో ఉన్నటువంటి బడ్జెట్ ఇచ్చినటువంటి ఆ రోజు నష్టాలతో ఇచ్చినావు. అన్నిటికీ కారణం మీరయ్యి రాహుల్ గాంధీ మీద, రేవంత్ రెడ్డి మీద అంటావు. చెప్పు తీసుకొని కొట్టేటోళ్ళు ఎవరు లేరని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు. నాలుక కోసేయాలండి ఫస్ట్ పట్టుకొని. నేను నాలుక కోసేసి తీసుకొని పోయి పిచ్చాసుపత్రిలో ఎర్రగడ్డ మొన్ననే రిపేర్ చేసాడు. తీసుకొని పోయి వాళ్ళు వేస్తే చుట్టుపక్కల విని పట్టిన వాళ్ళు అందరు దయ్యం పెయిన్ కాడికి వస్తారు. కేసీఆర్ సమావేశాలకు వచ్చి అంత తెలుస్తా అన్నారు కదండి, మరి దానిపై మీరు అడగాలమ్మా మీడియాలు. ఆ రోజు అందరు మళ్ళీ మైకులు ఆ రోజు ముంగల పెట్టిర్రు, మళ్ళీ ముంగలు పెడుతున్నారు. ఆయన వస్తాడంటే మైకులు ముంగలు పెట్టిండు, రాలేదని మళ్ళీ మైకులు ముంగలు పెడుతున్నారు. జనాలకు అందజేయడమే కదండి మా బాధ్యత. అందజేయాలి. కానీ ఇప్పుడు ఆయన దగ్గర పోయి జనాలకు ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నాడో అడగండి. తోలు తీస్తా అని ఆయననే, మా పులి వచ్చిందని బయటికి వీళ్ళండ్రి, చలికాలంలో పులి బోళ్ళకెళ్ళి బయటకు వచ్చి చలి కాపుకొని వచ్చిద్దా చెప్పాలి. లేదా అప్పుడప్పుడు బయటికి వచ్చేసి మేతమేసి పోతుందా పులి, అది చెప్పాలి. వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు మమ్మల్ని అడుగుతావు. కేసీఆర్ వస్తేనంట గుండాకి చచ్చిపోతాడంట రేవంత్ రెడ్డి. మరి గుండె ఎంత పెద్ద గుండె ఉందో ఆ బాపు అనేటోళ్ళకి అందరికీ ఆ గుండె తీసుకొని మళ్ళీ ఈరోజు గుండె పగిలిపోయిందా, ఏమైందో, గుండె దుఃఖం బాధ ఏమైందో, వాళ్ళ బాపు రాకపోతే పాపం వీళ్ళ ఆశలన్నీ అడియాశలు చేసిండు కేసీఆర్. ఆశలన్నీ అడియాశలు చేసిండు కదా. వస్తాడేమో అసెంబ్లీలో వచ్చి ఏమైనా మాట్లాడతారని పాపం క్యాడర్ అంతా ఎదురు చూసి సవాళ్ళ మీద సవాళ్ళు ఇచ్చారు, ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేశారు, బెట్టల మీద బెట్టింగ్లు కట్టారు. అన్ని ఆశలు అడియాశలు చేసాడు. మళ్ళా పోయి ఫామ్ హౌస్లే వండుకున్నాడు. చెప్పనికి చేతగాక తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన ఆన్సర్ చెప్పలేక
ఏం మొహం పెట్టుకొని రావాలనో అర్థం కాక వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన జీతం తీసుకుంటాడు, సంతకం పెడతాడు, వెళ్ళిపోతాడు. గజ్వేల్ ప్రజలకు సమాధానం చెప్పేది లేదు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో కూర్చొని ప్రశ్నించేది లేదు ఆయనకి. ఇంకేం మాట్లాడతాం ఆయన గురించి? ఇదంతా మాకు కాదు, వాళ్ళే పోయి అడగాలి. కాంగ్రెస్ని ఏక్తం పీక్తం గుండె ఆగి చేస్తామన్నారు. ఎవరు గుండె ఆగింది? ఇప్పుడు మీ గుండెలో ఆగిపోయి బాయ్కాట్ చేసి బయటకు వచ్చిండ్రు. కనీసం ఎవరి ఏమంటారు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలలో వాళ్ళకి నిధుల్ని కూడా అడుక్కొని ఇవ్వకుండా, వాళ్ళ సమస్యల్ని చెప్పుకొని ఇవ్వకుండా అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి బయటికి పంపించిన దుర్మార్గుడు హరీష్ రావు, కేటీఆర్. వాళ్ళిద్దరిని ఫస్ట్ ఉరేసి అడగండి. మా నియోజకవర్గంలో అభివృద్ధి కోసం మేము ఎలాంటి మాటలు కూడా మాట్లాడనీయకుండా మేము బయటికి బాయ్కాట్ చేసినాము. మళ్ళీ 3 నెలలు 6 నెలలు అయ్యేంత వరకు మా నియోజకవర్గం గురించి మేము ఏం మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చినందుకు ఫస్ట్ మీకు ఉరేసి చంపాలని ఆ 36 మంది ఉన్నారా ఎంతమంది ఆ ఎమ్మెల్యే ఫస్ట్ అందరు కలిసి వాళ్ళిద్దరిని ఉరేయమని చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇది అండి సుజాత గారు అన్నట్టు కవిత వ్యాఖ్యలపై కానీ, కేసీఆర్ సమావేశానికి వచ్చి వెళ్ళిపోవడం గురించి కానీ, రాహుల్ గాంధీపై గురించి కానీ కేటీఆర్ని ఫస్ట్ మాట్లాడాలి, కేటీఆర్ జవాబుదానం ఇవ్వాలి అని అంటున్నారు. ఇది ఇక్కడ సమాచారం. కెమెరామెన్ వినయ్తో అర్చన, న్యూస్ అడ్డా, హైదరాబాద్.